వందకుడు జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళి సర్పయాగం చేసి తక్షకుడితో సహా సమస్త నాగజాతిని అంతం చేయమని అతడిని రెచ్చగొట్టాడు. అయితే ఉగ్రశ్రవసుడు చెబుతుండగా మహాభారత కథను వింటున్న సౌనకాది మహామునులు అది విని ఆశ్చర్యపోయి, మహాత్మా, ఇలా నాగకులమంతా యాగగ్నిలో పడి భస్మం కావడానికి వేరే ఏదైనా కారణం ఉందా? లేకపోతే ఇంత పెద్ద అనర్థం ఊరికే జరగదు కదా అని అడిగారు. దానికి ఉగ్రశ్రవసుడు, మీ అనుమానం నిజమే మహామునులారా. ఈ సర్పయాగం జరగడానికి, అందులో పడి పాములన్నీ చావడానికి ఒక బలమైన కారణం ఉంది. అదే సర్పవంశానికి తల్లి అయిన కదురువ తన కుమారులైన నాగులకు తానే స్వయంగా ఇచ్చిన శాపం. ఆ వృత్తాంతాన్ని చెబుతాను వినండి అని చెప్పడం మొదలుపెట్టాడు ఉగ్రశ్రవసుడు. పూర్వం భృగువు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు పులోమ. ఆమె గర్భవతి. అయితే ఒకరోజు భృగువు గర్భిణి అయిన తన భార్యతో అగ్నిహోత్రం చూస్తూ ఉండమని చెప్పి తాను పక్కనే సమీపంలో ఉన్న నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. అతడు అలా వెళ్ళడంతోనే పులోముడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అగ్నిహోత్రం వద్ద కూర్చుని ఉన్న పులోమును చూసి మోహించి పక్కనే వెలుగుతున్న అగ్నితో, ఓ అగ్నిదేవ, ఎవరి కన్య అని అడిగాడు. అది విన్న అగ్నిదేవుడు పెద్ద సంకటంలో పడ్డాడు. ఎందుకంటే పులోమ అనే ఆ స్త్రీని మొదట పులోముడు అనే ఈ రాక్షసుడు ప్రేమించాడు. కానీ ఆమె తండ్రి దానికి ఒప్పుకోకుండా భృగువుకి ఇచ్చి వివాహం చేశాడు. మరి చాలా కాలం తర్వాత చూడటం వల్ల, లేదా పెళ్ళైన తర్వాత ఆమె రూపంలో వచ్చిన మార్పు వల్ల చూడగానే ఈ రాక్షసుడు ఆమెను గుర్తుపట్టలేదు. దాంతో ఆమె ఎవరని అగ్నిదేవుడిని అడిగాడు. అయితే ఇప్పుడు ఈ పులోమియే ఒకప్పుడు అతడు ప్రేమించిన కన్య అని తెలిస్తే ఆ రాక్షసుడు ఈమెను ఏం చేస్తాడో, అంతేకాకుండా ఈ నిజం తన వల్ల తెలిసిందని భృగు మహర్షికి తెలిస్తే తనను ఎక్కడ శపిస్తాడోనని అగ్నిదేవుడు భయపడ్డాడు. ఇంకో పక్క నిజం తెలిసి కూడా అబద్ధం చెబితే అసత్య దోషం చుట్టుకుంటుందని కూడా కలవరపడుతున్నాడు. ఇలా పలు రకాలుగా ఆలోచించి చివరికి మునిశాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు, కానీ అసత్య దోషాన్ని పోగొట్టుకోవడం సాధ్యం కాదు అని ఒక నిశ్చయానికి వచ్చి ఆ రాక్షసుడితో, ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్పాడు. అగ్నిదేవుడు చెప్పిన తర్వాత కొంచెం పరీక్షగా చూడగా ఆ రాక్షసుడు ఆమెను గుర్తుపట్టాడు. నేను మొదటి వివాహం చేసుకోదలసిన స్త్రీ ఈమె కదా అని ఆలోచించి, హహహా, ఈమెను దక్కించుకునే అవకాశం అప్పుడు పోగొట్టుకున్నా ఇప్పుడు మాత్రం వదులుకోను అని అనుకొని ఒక భయంకరమైన పంది రూపంలోకి మారాడు. పులోమును బలవంతంగా తన భుజాల మీద వేసుకొని పారిపోసాగాడు. ఆమె నన్ను వదులు వదులు అని ప్రాధేయపడుతున్నా కూడా ఆ రాక్షసుడు వినిపించుకోలేదు. అప్పుడు బాధతో ఆమె కంటి నుండి కారిన కన్నీటి ధార ఆ ఆశ్రమ సమీపంలో ఒక నదిగా ప్రవహించింది. బ్రహ్మదేవుడు ఆ నదికి వసుంధర అని నామకరణం చేశాడు. అయితే తన తల్లి పడుతున్న బాధను ఎవరు వినకపోయినా ఆమె కడుపులోని బిడ్డ గ్రహించాడో ఏమో, రాక్షసుడు పరిగెడుతున్న అదురుకు పులోమకు ప్రసవమై ఆమె గర్భం నుంచి ఒక పసిబిడ్డ కింద పడ్డాడు. పుట్టడంతోనే 1000 సూర్యుల కాంతితో ప్రకాశించసాగాడు. గర్భం నుండి జారిపడినవాడు కాబట్టి ఆ బిడ్డకు చవనుడు అనే పేరు వచ్చింది. చవనుడు కళ్ళు తెరిచి చూడగానే ఆ చూపుల్లోని తీక్షణతకు తట్టుకోలేక పులోమను ఎత్తుకుపోతున్న రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. అది చూసి ఆశ్చర్యపోయిన పులోమ ఇదంతా భగవంతుని మహిమేనని అనుకొని మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరునికి ధన్యవాదాలు చెప్పుకుంది. ఆ తరువాత పుట్టిన బిడ్డను ఎత్తుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చింది. ఇంతలో భృగు మహర్షి కూడా స్నానం ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన భార్యను, ఆమె చేతుల్లో అప్పుడే వధించినట్టు ఉన్న తన కుమారుణ్ణి చూసి జరిగిన విషయం తెలుసుకున్నాడు. ఆయనకు పట్టరానంత కోపం వచ్చింది. అసలు నువ్వే పులోమవని, నా భార్యవని ఆ రాక్షసుడికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అని అడిగాడు. దానికి ఆమె, నాథ, ఈ అగ్నిదేవుడు నా పేరు పులోమ అని, నేను తమరి భార్యనని చెప్పాడు. అది విన్న ఆ రాక్షసుడు వెంటనే వరాహ రూపంతో నన్ను ఎత్తుకొని భుజం మీద పెట్టుకుని పరిగెత్తాడు అని జరిగిన విషయమంతా చెప్పింది పులోమ. ఆమె చెప్పింది విన్న తరువాత ఆ మహర్షి కోపం మరింత ఎక్కువైంది. అసలు దీనికి అంతటికీ కారణం అగ్నిదేవుడినని భావించి పక్కనే హోమగుండంలో రగులుతున్న అగ్నిహోత్రుని వైపు చూస్తూ, నా భార్య గురించి తెలిస్తే ఆ రాక్షసుడు ఆమెకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నువ్వు అతడితో ఈ విషయం చెప్పావు. నీకు అసలు జాలనేదే లేదు, అతి క్రూరాత్ముడివి. కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను. నేటి నుంచి నువ్వు సర్వభక్షకుడివి, అంటే అన్నీ భక్షించేవాడివై అపవిత్రుడివైపోవుగాక అంటూ శపించాడు. అది విన్న అగ్నిదేవుడు భగభగా మండుతూ హోమగుండం నుండి పైకి లేచాడు. ఓ మహర్షి, తనకు తెలిసిన విషయాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పేవాడు నరకానికి పోతాడని నీకు తెలుసు కదా. నేను కూడా అసత్య దోషానికి భయపడి ఈమె భృగువు భార్య అని ఉన్న విషయం చెప్పాను. నేను అఖిల జగములకు కర్మసాక్షిని. అటువంటి నేనే అబద్ధం ఎలా చెప్పగలను?
కానీ నువ్వు ఇవేమీ ఆలోచించకుండా జరిగిన దాంట్లో నా తప్పేమీ లేకపోయినా నాకు శాపం ఇచ్చావు. తలుచుకుంటే నేను కూడా నీకు తిరిగి శాపం ఇవ్వగలను. ఆ శక్తి నాకు ఉంది. కానీ నేను అలా చేయను. ఎందుకంటే నీవు సర్వ వేదాలను శాస్త్రాలను అభ్యసించిన సద్బ్రాహ్మణుడివి. ఆ కారణం మీద నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ నువ్వు నాకు శాపం ఇచ్చి నా ఒక్కడికే కాదు, నా వల్ల హితం పొందుతున్న సమస్త లోకాలకు అపకారం చేశావు. అది ఎలాగంటే, వేదాలలో చెప్పిన ప్రకారం మీరు నిత్యం హోమాలు, యజ్ఞాలు, పూజలు చేస్తూ నాలో అంటే అగ్నిలో వేసి హోమ ద్రవ్యాలు, హవిస్సులు, పిండములను నేను తీసుకుపోయి పైలోకాన ఉన్న దేవతలకు, పితరులకు అందిస్తుంటాను. అందుకే నాకు హవ్యవాహనుడని పేరు వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన శాపం ప్రకారం నేను అపవిత్రుడనైతే ఇంకా నాకు హవిస్సులను తీసుకువెళ్ళి దేవతలకు, పితరులకు ఇచ్చే అర్హత ఉండదు. నేను ఆ పని చెయ్యకపోతే లోకం స్తంభించిపోతుంది అని చెబుతూనే సమస్త లోకాల్లోని తన జ్వాలను ఉపసంహరించుకున్నాడు అగ్నిదేవుడు. అంతే, దాంతో త్రేతాగ్నులు జ్వలించడం మానుకున్నాయి. యజ్ఞయాగాలు మొదలగు క్రతువులు నిలిచిపోయాయి. దేవుని ముందరి దీపాలు వెలగడం లేదు. పితృకార్యాలలో పితరులకు చేసే పిండ ప్రదానం మొదలగు కార్యాలు ఆగిపోయాయి. దాంతో అసలు ఏం జరిగిందో తెలియక జనాలు భయంతో బెంబేలెత్తిపోయారు. వారందరూ కలిసి మునులను ఆశ్రయించారు. మునులు దేవతల దగ్గరకు వెళ్ళారు. దేవతలు, మునులు అందరూ కూడ పలుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని అగ్నిదేవుని పిలిచి, ఓ అగ్నిదేవ, కనిపిస్తున్న ఈ సమస్త భూతకోటికి నీవు యజమానివి. ఈ చరాచర సృష్టికి హేతుభూతుడవు. సమస్త దేవతలకు ముఖం లాంటి వాడివి, లోకపాలకుడివి. అలాంటి నువ్వు ఇలా చేయడం భావ్యమా? భృగు మహర్షి వాక్కు అమోఘము. ఆయన మాట ప్రకారం నువ్వు సర్వభక్షకుడివి అయి ఉండవచ్చునేమో కానీ అపవిత్రుడివి మాత్రం కాదు. నీవు శుచులలో శుచుడివి. నీ వలన సర్వం పవిత్రమవుతాయి. పూజింపతగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి. కాబట్టి నీ విధులు యథావిధిగా నిర్వర్తించు. బ్రాహ్మణుల సహాయంతో హవిస్సులను దేవతలకు అందించు అని అన్నాడు బ్రహ్మదేవుడు. దానికి అగ్నిదేవుడు సంతోషించి ఆమోదించాడు. మరలా లోకంలో అగ్ని ప్రజ్వలసాగింది. అగ్ని కార్యములు యథావిధిగా జరుగుతున్నాయి. ఆ తరువాత భృగు మహర్షి కుమారుడైన చవనుడు పెరిగి పెద్దవాడై సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే పుత్రుడు కలిగాడు. ఈ ప్రమతి క్షీరసాగర మదన సమయంలో అమృత కలశంతో పాటు పుట్టిన ఘృతాచి అనే అప్సరసను పెళ్లి చేసుకున్నాడు. వారిరువురికి పుట్టిన కుమారుడే రురుడు. అంటే భృగు మహర్షి కుమారుడు చవనుడు. చవనుడి కుమారుడు ప్రమతి. ఆ ప్రమతి కుమారుడు రురుడు. ఇది ఎలా ఉంటే విశ్వాసుడు అనే గంధర్వరాజుకి మేనక అనే అప్సరసకు ప్రమద్వర అనే కూతురు పుట్టింది. ఆమె చిన్నప్పటి నుంచి స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతూ వచ్చింది. ఆ ప్రమద్వరను ఈ రురుడు చూసి ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆకాంక్షించాడు. ఆ విషయం ఆమెతో చెప్పగా ఆమె కూడా దానికి ఒప్పుకుంది. కానీ కాలం కఠినమైనది కదా, అది అందరి ఊహలను తారుమారు చేస్తుంది. అతడు అనుకున్నది జరగకముందే ప్రమద్వరను ఒక పాము కాటు వేయడంతో ఆమె మరణించింది. ఆమె మరణానికి ఆశ్రమంలోని వారంతా ఎంతగానో దుఃఖించారు. ఈ విషయం తెలుసుకున్న రురుడు గుండెలు బద్దలయ్యేలా ఏడ్చాడు. ఇక అక్కడ ఉండలేక ఒంటరిగా అడవులలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చోట కూర్చొని చేతులు పైకెత్తి ఏడుస్తూ, ఓ దేవతలారా, నేనే గనక దేవయజ్ఞములు, వేదాధ్యయము, వ్రతాలు, పుణ్యకార్యాలు నిష్ఠతో చేసిన వాడినైతే, నా గురువులను భక్తితో సేవించిన వాడినైతే, కఠోరమైన తపస్సు ఆచరించిన వాడినైతే, నా మనస్సు నిండా నిలిచిన నా ప్రేయసి ప్రమద్వరకు మీ అందరి దైవాలన విషము దిగిపోవుగాక అని ప్రార్థించాడు. అంతేకాక ఈ లోకంలో ఎంతోమంది మంత్రతంత్రములు నేర్చిన వారు, విషతత్వ శాస్త్రములు చదివిన వారు ఉన్నారు కదా, వారిలో ఒక్కరు కూడా నా ప్రమద్వరను ఈ విషయం నుండి కాపాడలేరా? అలా చేస్తే నేను ఎప్పటివరకు సంపాదించిన తపోఫలము, అధ్యయన ఫలమును వారికి దారపోస్తాను అని బేకర్ ప్రతిజ్ఞ చేశాడు రురుడు. మరి ఆ తరువాత ఏం జరిగింది? అతని బాధను దేవతలు అర్థం చేసుకున్నారా? ప్రమద్వరను తిరిగి బ్రతికించారా? అన్న విషయాలను మనం మహాభారతం తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే నా అంతరంగం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. దానితో పాటు అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇందులో మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు, ఇలాంటి అభిప్రాయాలన్నీ కింద కామెంట్స్లో చెప్పండి. దీనివల్ల తర్వాత వీడియోలు మరింత మెరుగుపడి మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ.